నిన్న బీఆర్ఎస్ ఆఫీస్ కి ఫుటేజ్ వచ్చింది, అదే అప్లోడ్ చేయలేదు, ఇంకా ఎడిటింగ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నిన్న కేసీఆర్ గారి పెట్టారు, మీటింగ్ పెట్టారు కదా, జనం మీటింగ్. సో దాని గురించి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ వేస్తారు. సో దాని గురించి ఏమంటారు? కౌంటర్ వేసారు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంతకుముందు అంటే ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి కూడా సరే కేసీఆర్ కొన్ని బూతులు వాడకపోయినా రేవంత్ రెడ్డి గారు నేను తొక్కేస్తా దిక్కేస్తా అనకుండా వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కేసీఆర్ గతంలో ఏదైతే కొన్ని తప్పిదాలు చేశామో మేము అయితే మార్చుకొని నెక్స్ట్ అధికారంలోకి రావాలనుకున్నాం అనే విషయం ప్రజలకు చెప్పలేదు. సో ఈయన కూడా ఏమంటున్నా అంటే ఈయన అంత ఎవరు భుజాలు దూసుకొని తలుపుకున్నట్టు నేనే అధికారంలోకి వస్తానని ఆయన చెప్తున్నారు. ఆయన 3 సార్లు వస్తా అంటున్నారు. ఈయన ఈసారి నేనే వస్తానని ఆయన చెప్తున్నారు. కానీ మేము నెక్స్ట్ మీ బీఆర్ఎస్ గతంలో తప్పు చేసాము, ఈసారి తప్పు చేయకుండా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తాం. కొన్ని అవకాశంగా అభివృద్ధిలో ఏవి హాస్టల్స్ కావచ్చు, స్కూల్ కావచ్చు, వైద్య రంగాన్ని మేము పట్టించుకోలేదు. సో కొన్ని తప్పులు అనడం వల్ల మేము అప్పుడు తప్పు చేసి ఇప్పుడు మార్చుకుంటామని కేసీఆర్ ఇప్పటి వరకు చెప్పలేదు. సో రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్తాడు అంటే నేను ఇంకా కొన్ని చేయాల్సిన విషయాన్ని చెప్పకుండా ప్రజలని డైవర్ట్ చేసి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి వేరే వాళ్ళ మీద యుద్ధం చేసే విధంగా ఒక విషయాన్ని డైవర్ట్ చేస్తుంది తప్ప అసలు విషయం ప్రజలకు సమస్యలు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో వాటర్ కావచ్చు, కల్తీ జరుగుతున్నాయి. సో ఇలా అనేక సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధి విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు వాళ్ళకి. ఇక ప్రజా సమస్య అంటే మెయిన్ లీడర్ అందరు కూడా వాళ్ళు ఏదో ఒక సందర్భంలో కలిసిపోయి వాళ్ళ పనులను చేపించుకునే కార్యక్రమం వాళ్ళు ఉండరు. కాబట్టి ప్రతిపక్షం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఏదన్నా చిన్న ఇష్యూ జరిగినప్పుడు దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చే విధంగా తప్ప అసలైన బేసిక్ విషయంలో ఏ ప్రతిపక్షం కొట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు కలిసిపోయారు, ఏదో ఒక తోటి కలిసిపోయారు కాబట్టి అసలు విషయానికి రావటం లేదు వాళ్ళు. సో మరి నిన్న మీటింగ్ పెట్టడం ద్వారా కేసీఆర్ ఏమో మళ్ళీ నేనే వస్తా కన్ఫామ్ సీఎం అంటున్నారు, రేవంత్ రెడ్డి గారేమో నేనే కన్ఫామ్ వస్తా అంటున్నారు. సో మరి దాని గురించి ఏమంటారు? ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏంటి ప్రజెంట్ ఇప్పుడు ఈయన పరిపాలన ఇలా కొనసాగితే నెక్స్ట్ అధికారానికి వచ్చే అవకాశం లేదు రేవంత్ రెడ్డి. కాకపోతే ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు ఇష్టం ఉన్నట్లు వాళ్ళ భూమి కబ్జాలు కావచ్చు, ఇలా బిల్లుల విషయాలు కావచ్చు, చిన్న ₹1 బిల్లు ఉంటే గవర్నమెంట్ బిల్లులు కొట్టేటే లేదు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్న బిల్లులు మాత్రం కొడుతున్నారు. దీంట్లో వాళ్ళ ముఖ్యమంత్రి అనామలు కావచ్చు, రకరకాల వ్యక్తులు కూడా సెటిల్ అయ్యి వచ్చారు. కాకపోతే ఈయన ఏంటంటే నేనేదో సంక్షేమ పథకాలు ఇస్తున్నా, ఫ్రీ బస్ ఇచ్చిన, మహిళలకు సీరియల్ ఇచ్చిన, ఏదో ఆయనకైనా మురిసిపోతారు తప్ప వాస్తవిక పరిస్థితుల విషయంలో ఆయన మర్చిపోతారు. సబ్జెక్ట్ ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పటి వరకు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో మొదలెట్లేదు, అది కొడంగల్ తప్ప. మిగతా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి లేదు. సో ఎలా గెలుస్తారు? ఆ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే ఏదో ఒక ఉచిత పథకాలు ఇచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ప్రజల్ని అప్పుడు డైవర్ట్ చేసే వరకు ప్రజలు ఇవన్నీ మర్చిపోతారు అనేది అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళిద్దరిని ఆల్టర్నేట్గా వేరే పార్టీ వచ్చి ఒకవేళ పార్టీ రాకపోయినా ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు ఏ నియోజకవర్గానికి వాళ్ళే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కేసీఆర్ పోతారు, ఇద్దరు పోతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వాటిని బయటికి తీసుకొని విద్యార్థులే కానీ వస్తే ఆల్టర్నేట్ వీళ్ళిద్దరు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇంకో పార్టీ వచ్చినా కూడా మేజర్ సమస్యల మీద కొట్లాడే పార్టీ వచ్చినా. ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళు అంత ఖర్చు పెట్టుకొని అంత ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి అన్ని ఏరియాలలో పార్టిసిపేట్ చేయగలరా? రాజకీయాల డబ్బులే అవసరం లేదు. కానీ ఈ దొంగ రాజకీయ నాయకులు ఎప్పుడైతే క్రిమినల్స్ రాజకీయాలకు వచ్చిరో రౌడీ సీటర్లు కాస్త పక్కకైతే వీళ్ళే రౌడీలుగా మారి ఓట్లు కొనుక్కోదు. ఎందుకు ఒక మనిషిని కొనుక్కుంటున్నా అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంతే. కాబట్టి నువ్వు కొనుక్కోకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడి ప్రజా సమస్యలు తీరుస్తామని ఒక ప్రణాళికతో వస్తే ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రజలు ఒక రకమైన ఇబ్బందులు ఎట్లా అంటే రాజకీయ నాయకులు అంటే దొంగలు లుచ్చాలే మనకేం చేయాలి అనేది ఒకటి వీళ్ళు తయారు చేశారు. కాబట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేసి రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళకి వాస్తవిక పరిస్థితి తెలియదు. సో స్టూడెంట్గా అట్లా బయటకు వచ్చి చెప్పి ప్రజలను కాంప్రమైజ్ చేస్తే ప్రజలు కూడా మారే అవకాశం. ఎందుకంటే చూస్తూ ఉంటారు కొన్ని సమస్యలు పీనంగా అట్లాగే ఉన్నాయి. రాజకీయం అంటే తప్పు అవసరం లేదు అంటారు కదా. సో మరి ఎందుకని మరి స్టూడెంట్స్ కానీ ఇండివిజువల్ కానీ ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు? చేసినా కానీ వాళ్ళకి ఎందుకు ఓటు పడట్లేదు? అంటే చేసే విధంలో కూడా ఇప్పుడు ఎవరో ఒక్కరు ఇద్దరు వస్తున్నారు కాబట్టి అది తప్ప. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం చదివి సమస్యల గురించి ప్రజల సమస్యల గురించి ఇప్పుడు పక్కనకి ఇప్పుడు నాకు సమస్య వచ్చింది అనుకో, అది ఓన్ సమస్య మనకెందుకని పట్టుకోరు. కానీ రాష్ట్రంలో ఒక సమస్య వచ్చింది అనుకో, అది స్టూడెంట్ కావచ్చు, మానవుడు ప్రతి పౌరుడు కూడా ఆ సమస్య మనది అనుకున్నారు అనుకో, జనాలు రీచ్ అవుతారు, దాన్ని క్లారిటీ కాకపోతే ఇక్కడ స్టూడెంట్ కూడా ఏమైందంటే చదువు వరకు రేపు ఏం జాబ్ చేస్తావు, రేపు ఏ బిజినెస్ పెట్టుకున్నాం, సో అట్లా పక్కోడు ఏదో చేస్తున్నాను వాళ్ళ ఆలోచన పోతుంది తప్ప ఇది రాష్ట్రం మనది, ఈ సమస్యలు మనవి అని పట్టించుకుంటే ప్రజలు కూడా మారుతారు. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు ఒక తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు చెప్తే వాళ్ళు అదే మాట నమ్ముతారు, బయట చెప్తే నమ్మరు. కాబట్టి ఆ స్టూడెంట్ కూడా మారాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మారితే రాజకీయాలు మారుతాయి ఖచ్చితంగా.
సో ఫైనల్ గా రాజకీయం అంటే ఎలా ఉండాలనుకుంటారు మీరు, ఎలా ఉంటే బాగుంటుంది? రాజకీయం అంటే బేసిక్ ప్రజలకు కావాల్సింది విద్య వైద్యము ఫ్రీ ఇచ్చి నీవు తర్వాత అవినీతి చేసినా ప్రజలు పట్టించుకోరు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆ బేసిక్ ఏవైతే ఇచ్చేది ఉన్నదో అవి ఇస్తే ప్రజలు మా మాట వినరు అనేది వీళ్ళకి తెలుసు. కాబట్టి ఇంకోటి సమస్యల విషయంలో కావచ్చు, ఇలా గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థతో నడుపుతారు. రాజ్యాంగం అనేది మన స్టూడెంట్ రాజ్యాంగం చదివారు, మనకు హక్కుల విషయం తెలియదు. ఇప్పుడు ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చేసిన ఒక చదువు లేని మెకానిక్ దొరికిపోయి బండి చూపించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన చదువు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే చదువు కూడా ఎడ్యుకేషన్ ఎట్లా అంటే ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు నీకు బేసిక్ నాలెడ్జ్ తోటి ఇచ్చి నీకు రేపు ఏమైనా డెవలప్ చేయాలన్నా లేకపోతే నీకు ఏదైనా చేయాలన్న ఆలోచనతో చదువు లేదు. డిగ్రీలు తీసుకుంటారు ఇంటికి వస్తారు అంత తప్ప వాళ్ళకు చదువు కూడా పర్ఫెక్ట్ లేదు. సో అక్కడ మేజర్ తప్పు జరుగుతుంది. మరి అంత లోపాలు ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ ఎందుకు సరి చేసుకోవాలి? గవర్నమెంట్ సరి చేస్తే వాళ్ళ అధికారంలోకి ఎందుకు వస్తారు? అంటే వాళ్ళకి కావాల్సిన దోచుకోవడానికి మాత్రమే అధికారం వాళ్ళ కోసం చేస్తారు, ప్రజల కోసం కాదు. వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజల కోసం చేస్తే ఆ నాయకుడు అన్నారు వాళ్ళని. మళ్ళీ ఈ వ్యవస్థ మారాలంటే ఏం చేయాలా, ఎట్లా మారుతుంది, ఎప్పుడు మారుతుంది? టైం మారుతుంది. వ్యవస్థ మారాలన్నప్పుడు ఇప్పటి జనరేషన్ ఒకవేళ పూర్తి స్థాయి రాజకీయాల గురించి తెలుసుకొని ఇది మనం చేయాలి, రాజకీయం అంటే మనకు అవసరం లేదు, మనమే రాజకీయం చేయాలని ముందుకు వస్తే మారుతుంది. ఒక 10 years కావచ్చు, ఒక 15 ఏళ్ళు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. మేజర్ స్టూడెంట్ రావాలి. ఎందుకంటే స్టూడెంట్ వాస్తవిక పరిస్థితి తెలుసుకొని దాంట్లో ఇప్పుడు ఉన్న సార్థంగా నేను ఏదో రాజకీయాలకు కొత్త సంపాదిస్తాను ఆలోచిస్తూ మారదు. ఇక కాకపోతే వాళ్ళ ఆలోచన సమాజంలో మనం మార్పు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు డబ్బు ఉన్నది, నేను హాస్పిటల్ చూసి ఒక లేని వాడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా శవమా ఇంటికి వస్తుంది. సో అది మన బాధ్యత అని పౌరుడిగా ఆలోచిస్తే మార్పు వస్తుంది. కానీ చెప్పేటోళ్ళు లేడు ఇక్కడ సమాజానికి, వివరించి చెప్పాల్సిన అవసరం లేని వాళ్ళు ఉండరు. ఓకే.